నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఆయన మాట్లాడితే మిగిలిన దేశాల వాళ్ళంతా సైలెంట్ అయిపోతారు. భారత్ గురించి ఏదైనా మాట్లాడే ముందు, ఏదైనా చేసే ముందు జయశంకర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని భయపడుతూ ఉంటారు. అలాంటి జయశంకర్ గారు ఇప్పుడు భారతదేశంలోని కాన్ మార్కెట్ గురించి మాట్లాడారట. ఆయన మాట్లాడిన మాటలు కాన్ మార్కెట్ ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని వాళ్ళ ఆశించే వాళ్ళ గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయట. ఆ వార్త ఏంటో చూసేద్దాం. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఖాన్ మార్కెట్ గురించి అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఖాన్ మార్కెట్ గురించి ఆయన మాట్లాడుతూ, మన దేశంలో దేశ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే ఒక వర్గం మీడియా మేధావులు, సుడో సెక్యులర్లు, సోషల్ మీడియా స్టార్లు, టాలీవుడ్ స్టార్లు వీళ్ళంతా కలిసి ఒక వేదికను ఏర్పాటు చేశారు. దానినే కాన్ మార్కెట్ అంటారు. ఈ కాన్ మార్కెట్ ఎప్పుడూ మైనారిటీలకు దేశ సంపదను దోచిపెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ దేశ ప్రజలకు ఇష్టం లేని ప్రభుత్వాలను బలవంతంగా ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇలాంటి కాన్ మార్కెట్టే లండన్లో కూడా ఉంది. ఒకవేళ మన దేశంలోనూ ఈ కాన్ మార్కెట్ వీక్ అయితే, ఇక లండన్లో ఉన్న అంతర్జాతీయ కాన్ మార్కెట్ మన దేశంలో ఉన్న కాన్ మార్కెట్కి సపోర్ట్ చేస్తోంది. ఈ కాన్ మార్కెట్ ప్రస్తుతం భారత ఎన్నికలను ప్రభావితం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ వారి ఆశలు అడియాసలైపోయాయి. ఫైనల్గా భారతీయులే విజయం సాధించారు అని తెలియజేశారు. నిజంగా కూడా లండన్లో ఈరోజు పరిస్థితులను చూస్తుంటే భయపడిపోవాలి. ఎలా ఉంది అని నేను చెప్పడం కంటే సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒకసారి లండన్ సిచ్యువేషన్స్ అని కొడితే మీకు చాలా వస్తాయి. కావాలని సెక్యులర్ ముసుగులో ధ్రువరాజ్ లాంటి వాడు, ఇలా ఒకళ్ళిద్దరనేముంది, జార్జ్ సురెస్ వారసులు మీడియాలో ఉన్నారు, సోషల్ మీడియాలో ఉన్నారు. వీళ్ళకు భారతదేశ శ్రేయస్సు కంటే కూడా ఒక పార్టీని అందలానికి ఎక్కించి ఆ పార్టీ ఇచ్చే సొమ్ముకు, ఆ పార్టీ తమకు అనుకూలంగా చేసే పనుల కోసం కక్కుర్తిపడి దేశ భవిష్యత్తును అంధకారంలో నెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఇందులో సినిమా స్టార్స్ ఉన్నారు, జయశంకర్ గారు చెప్పినట్టు మీడియా వాళ్ళు ఉన్నారు, ఏమంటారు యూట్యూబ్ స్టార్స్ ఉన్నారు, అలాగే ఇంకెవరెవరు ఉన్నారని చెప్పారు, మేధావులు ఉన్నారు, సుడో సెక్యులర్లు ఉన్నారు, సోషల్ మీడియా స్టార్లు ఉన్నారు, టాలీవుడ్ స్టార్లు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ప్రజలకు ఏది మంచి ఏది చెడు అని చెప్పడం మానేసి మత విద్వేషాలను రెచ్చగొట్టి, సుడో సెక్యులర్లు మైనారిటీ అనే పదాన్ని తీసుకొచ్చి ఓబీసీల్లో మైనారిటీలను చేర్చడం వల్ల ఎంతమంది నిజంగా ఓబీసీలకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని పక్కన పెట్టేసి ముస్లింలకు లాభం చేయాలని చూస్తారు. ఇలాంటి విషయం గురించి ఇందాక నేను పైన చదివిన కదా, సోషల్ మీడియా స్టార్లో, సుడో సెక్యులర్లో, మేధావులో, టాలీవుడ్ స్టార్లో, మీడియా స్టార్లో మాట్లాడరు. కానీ ఎక్కడో ఏదో చిన్నది జరిగితే మైనారిటీలకు అన్యాయం జరుగుతుంది అంటూ చూపిస్తూ భారతదేశంలో లబ్ధి పొందాలని చూస్తారు. కానీ భారతీయులు చాలా మేధావులబ్బా. అందుకే మీరు చూడండి, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఏ ప్రాజెక్ట్ అభివృద్ధి చెందిందన్నా అందులో ఒక్కళ్ళైనా భారతీయులు ఉంటారు. అంత ఈజీగా లండన్ ప్రజల్లాగో ఇంకో ప్రజల్లాగో భారతీయులు మోసపోతారు అనుకుంటే ఎట్లా? భారతీయులు అంత తెలివైన వాళ్ళు కాబట్టే సనాతన ధర్మం ఇలా ముందుకెళ్ళగలుగుతుంది. అండ్ సనాతన ధర్మం మీద ఏర్పడ్డ ఈ దేశంలో మంచి చెడులను విజ్ఞతతో ఆలోచించగలిగే ప్రజలు మాత్రమే ఉండగలుగుతారు. లండన్ మీద పట్టు సాధించినట్టు భారతదేశం మీద కూడా పట్టు సాధించడానికి విషయం జిమ్మే వాళ్ళను భారతదేశంలోకి తీసుకొచ్చి పిలిపించి వాళ్ళకి అన్ని చూసుకుంటూ పెట్టినంత మాత్రాన ప్రజలు మోసపోతారా? ఈ కాన్ మార్కెట్ గురించి చాలా క్లియర్గా అర్థం చేసుకున్నారని జయశంకర్ గారు చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పారు. మరి మీరేమంటారు? ఈ కాన్ మార్కెట్ ప్రపంచంలో ఏ దేశంలోనైనా విస్తరించవచ్చు, కానీ భారతదేశంలో విస్తరిస్తుంది అంటారా? కాన్ మార్కెట్తో భారతదేశ సంపదను, భారతదేశ స్త్రీ ఔన్నత్యాన్ని, భారతదేశ విలువల్ని కొల్లగొట్టడం సాధ్యమవుతుందంటారా? మీరే చెప్పేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మన ఛానల్కి బలం ఏదైనా ఉంది అంటే అది మీరే. ఇది మా ఛానల్ కాదు, మన ఛానల్. ఇందులో అందించే ప్రతి కంటెంట్ కూడా జాతీయవాదాన్ని పెంపొందించి వాస్తవాలను తెలియచేయాలి అనేదే మా ఉద్దేశం. కాబట్టి వీడియో చూసి వదిలేయకుండా ఒక లైక్ చేయండి, ఒక చిన్న సబ్స్క్రిప్షన్ చేయండి. దానివల్ల మన బలం ఇంకా పెరుగుతుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయమని అడగడానికి కూడా రీజన్స్ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనదొక ఇండివిజువల్ ఛానల్. ముక్కుసూటిగా నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళకు సహాయం అందించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ
మీరంతా నాకు తోడ్పాటు అందిస్తారు అనే ఉద్దేశంతోనే అడుగులు ముందుకేశాను, తోడ్పాటు అందిస్తున్నారు. మన ఛానల్లో ఇంకా కూడా రెంట్ బేస్ మీద ఎక్విప్మెంట్ నడుస్తున్నాయి. ఎడిటింగ్ సిస్టమ్స్ లాంటివి సరిగ్గా వర్క్ కూడా చేయట్లేదు. అందుకే వెంటనే కూడా మీకు వీడియోస్ అందించలేకపోతున్నాం. అండ్ ప్రాపర్ ఆఫీస్ లేదు. చాలామంది తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆఫీస్కి వస్తామని, కొన్ని డిబేట్స్ చేయమని, కొన్ని ఇంటర్వ్యూస్ చేయమని, కొన్ని కాన్క్లేవ్స్ చేయమని అడుగుతున్నారు. బట్ మనం ఏ రోజు ఎక్కడుండి వీడియో చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఒక రెంట్ బేస్డ్ అయిన ఒక చిన్న ఆఫీస్ తీసుకొని స్టార్ట్ చేసి ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య ఒక వారధిగా ఉండి నిజాలను నిర్భయంగా చెప్పాలి అనేది మా ప్రయత్నం. వీటన్నిటికీ నా ఒక్కదాని వల్ల అయితే కాదు, మీ గొంతుకగా నా గొంతుకను మార్చి ప్రశ్నించడానికి ఎప్పుడు ముందుంటాను తప్ప ఆర్థికంగా అన్నిటినీ సమకూర్చడంలో ఒక్కదానిగా అయితే ముందుండలేను. మీ అందరూ సహకారం అందిస్తే మాత్రం ఖచ్చితంగా ముందుండి నడిపిస్తాను. సో దానికోసం మాత్రమే మీ అందరి సపోర్ట్ అడగడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఒక ఛానల్కి సంబంధించి ప్రాపర్ ఎక్విప్మెంట్, ఒక చిన్న ఆఫీసు, దానికి సరిపడా యూట్యూబ్ రెవెన్యూ వచ్చిన రోజు ఖచ్చితంగా ఒక్క రూపాయి కూడా సహాయాన్ని కోరుకోను. కానీ అప్పటిదాకా మీ అందరి సహాయం అయితే కావాల్సిందే. ఆ సపోర్ట్ కోసం మాత్రమే అడుగుతున్నాను. అలా సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి. మనం ఆఫీస్ పేరు మీదే అకౌంట్ కూడా ఓపెన్ చేశాము. అందుకే అకౌంట్ డీటెయిల్స్ మారాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ అకౌంట్ డీటెయిల్స్కి అయినా సరే మీరు చేయాలనుకునే సహాయాన్ని పంపించవచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా చాలామంది వ్యాపారులు మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చు. చిన్న వ్యాపారులైనా పెద్ద వ్యాపారులైనా మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్కి కూడా తోడ్పాటు అందించవచ్చు. సో ఆ రకంగా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, వాస్తవాలను నిర్భయంగా చెప్పడానికి ధైర్యంగా ఉంటాను. అలాగే మీ అందరి సపోర్టే మన ఛానల్కి బలం అనే విషయాన్ని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.